వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ సెకండ్ పేపర్లో డైలీ డోస్ సిరీస్లో భాగంగా 92nd డేకు స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క వీడియోలో 40 బిట్స్లో మ్యాక్సిమం బిట్స్ భగవద్గీతకు సంబంధించి ఉండిపోతున్నాయి. అండ్ కొన్ని బిట్స్ భగవద్గీత మహాభారతంలో ఇంక్లూడ్ అయింది కనుక మహాభారతం సంబంధించినవి కొన్ని ఉన్నాయి. సో మొత్తం 40 బిట్స్ కూడా పూర్తిగా భగవద్గీత ప్లస్ మహాభారతం కాంబినేషన్లో ఉండబోతున్నాయి. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు ఒక స్మాల్ ఇంట్రొడక్షన్. ఒక న్యూ సిరీస్ స్టార్ట్ అయింది ఏపీఎస్సీ పేపర్ 1కి సంబంధించి. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వారి కోసం చెప్తున్నాను. ఈ పేపర్ 1 సిరీస్ ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు మీకు పోస్ట్ అవుతుంది. దీంట్లో ప్రతిరోజు ఒక 50 క్వశ్చన్స్ని మీకు అందివ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఈ వీడియో కూడా మీరు వెళ్ళి వాచ్ చేయొచ్చు. సో లెట్స్ స్టార్ట్ దిస్ టుడేస్ వీడియో. సో ఈ యొక్క మహాభారతం సెకండ్ టాపిక్ సంబంధించి ఈరోజు ఉండబోతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, ఈరోజు భగవద్గీతను లిఖించింది ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వంలో భాగము? భీష్మ పర్వము. గీతా జయంతి ఏ మాసంలో ఎప్పుడు వచ్చును? మార్గశిర మాసము. గీతా జయంతి ఏ ఋతువులో వచ్చును? హేమంత ఋతువు. ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను? వసంత ఋతువు. భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను? శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించెను. భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను? కురుక్షేత్ర సంగ్రామము. ఇది బేసిక్ బిట్టే, బట్ చాలా చాలా ముఖ్యమైన బిట్ ఇది. భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యను? కౌరవ పాండవులకు. కౌరవ పాండవులకు ఎవరికి పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారథిగా ఉండెను? అర్జునుడు. వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పాను? సామవేదం. మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేంటి? పాంచజన్యము. భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు? 18. నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో నా బుద్ధి వికాసములకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది అని చెప్పిన స్వాతంత్ర సమరయోధుడెవరు? ఆన్సర్ వినోబా భావే. సంయములు నన్నావరించినప్పుడు, సంకటములు సంప్రాప్తమైనప్పుడు, నిరాశ నిస్పృహలు జనించినప్పుడు నేను భగవద్గీత ప్రేరించి చూచెచ్చేదను. అందు ఏదో ఒక శ్లోకము నన్ను ఊరడించెను అని చెప్పిన స్వాతంత్ర సమరయోధుడెవరు? మహాత్మా గాంధీ. భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు? సంజయుడు. సేనా నాయకులలో తాను ఎవరిని శ్రీకృష్ణుడు చెప్పెను? కుమారస్వామి. మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేంటి? ఆన్సర్ దేవదత్తము. భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి? 5. అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్ర వజ్ర, ఉపజాతి, విపరీత, పూర్వ. తర్వాత భగవద్గీతను సాక్షాత్తుగా వినిన వారెవరు? 4. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు. ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? ఆన్సర్ శ్రీరామచంద్రుడు. తర్వాత భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా 3 నామధేయములు? అచ్యుత, అనంత, జనార్దన. భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా 3 నామధేయములు? ధనుంజయ, పార్థ, కిరీటి. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార సమయంలో 2 గానములు చేశాను. ఒకటి మురళీ గానం, మరి రెండవది గీతాగానం. ద సాంగ్ ఆఫ్ సెలెస్టియల్ అనే పేరుతో భగవద్గీతను ఆంగ్ల భాషలో
పద్య రూపమున వ్రాసిన ఆంగ్ల కవి ఎవరు? ఆన్సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్. మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీష్ముడు ఊదిన శంఖం పేరేంటి? పౌండ్రము. ఏకాదశి రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? ఆన్సర్ శంకరుడు. నా తల్లి చాలా కాలం కిందటే మరణించెను, కానీ అప్పటి నుండి భగవద్గీత తల్లి ఆ స్థానమును ఆక్రమించి నా పక్కనే ఉండి నన్ను కాపాడుచున్నది అని చెప్పిన స్వాతంత్ర సమరయోధుడెవరు? ఆన్సర్ మహాత్మా గాంధీ. భగవద్గీత ఏ వేదంలోనిది? పంచమ వేదం మహాభారతం. భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది? ఆన్సర్ 11వ అధ్యాయము. తర్వాత ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? విష్ణువు. నెక్స్ట్ క్వశ్చన్. భగవద్గీత మొదటి అధ్యాయం పేరేంటి? అర్జున విషాదయోగం. భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులలో ఒక్కడే యుద్ధము చేయగలడు? ఆన్సర్ 10,000 మంది. మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేంటి? అనంత విజయము. భగవద్గీత మొదటి శ్లోకం ఏ పాదంతో ప్రారంభమవుతుంది లేదా శబ్దం? ఆన్సర్ ధర్మ శబ్దంతో గీత ప్రారంభమైనది. ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతి విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా వివరించింది వివరించిన వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ సంజయుడు. భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు? ఆన్సర్ దృష్టద్యుమ్నుడు. ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను? ఆన్సర్ వజ్రాయుధము. మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధ వ్యూహం పేరేంటి? ఆన్సర్ వజ్ర వ్యూహం. గీతా సంవాదం జరిగిన మహాభారత సంగ్రామం మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు? ఆన్సర్ భీష్ముడు. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఈరోజు. సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పాను? ఆన్సర్ వాసుకి. సో ఇక నెక్స్ట్ బిట్స్ కంటే కూడా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను నెక్స్ట్ రేపటి నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.